హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. త్వరలో విద్యార్థుల కోరిక మేరకి 2 రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షకి అవసరమయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా అందించబోతున్నాం. చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మార్కెట్లో రకరకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అర్థం కాని పరిస్థితిలో ఉంది, ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో ఉన్న టెస్ట్ సిరీస్ అందించండి అని చాలామంది విద్యార్థులు అడుగుతున్న పరిస్థితి నేపథ్యం దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే 2 రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో అవసరమయ్యే విధంగా ఈ మధ్యకాలం చూసాం. తెలంగాణ గ్రూప్ 2 జిఎస్లో స్టేట్ టాపర్కే 95 మార్కులు దాటలే. అలాంటి యొక్క పరిస్థితుల్లో రేపు డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 కానీ అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక క్వాలిటీ టెస్ట్ సిరీస్ను రాబోయే రోజుల్లో మన విద్యార్థులకు అందించాలనే ఒక ఉద్దేశంతోనే త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఓన్లీ ఒక ఎగ్జామ్ దృష్టిలో కాదు, అన్ని ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ఫుల్ అయ్యే విధంగా బయట రకరకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఫ్రీగా టెస్ట్ సిరీస్ పెడుతున్నారు, ఎగ్జామ్ వరకు అని చెప్తున్నారు. అదే ఒక టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఈజీగా ఉంటేనే విద్యార్థులు ఏం స్టప్ లేదు, ఈజీ అనుకుంటాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు సిలబస్తో సంబంధం లేని అంశాలు, సిలబస్తో సంబంధం లేని యొక్క అంశాలు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు. అవి చూస్తారు మన వాళ్ళకి 150, కనీసం 50 మార్కులు అట్లే. అబ్బా, పేపర్ ఇంత స్టాండర్డ్గా ఉంది, ఇంత హార్డ్గా ఉంది అంటే ఆ విధంగా అంత ప్రిపేర్ అవుతున్నా కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. అందుకే మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా సిలబస్కి అనుకూలంగా మనం అందించాలి. ఎంత చదివింది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా విద్యార్థులు క్యాచ్ చేసే విధంగా రేపు గ్యారంటీ టెస్ట్ సిరీస్ నుండే వీటిలో అంటే క్వశ్చన్స్ వచ్చే విధంగా మీకు అందించబోతున్నాం. ఆ లెవెల్లో మీరు ప్రిపేర్గా అయ్యే విధంగా రేపు రాబోయే రోజులు తప్పనిసరిగా ఒక విజేతలుగా ఉండాలి. ఇండియన్ హిస్టరీ, ఏపీటీజీ టెస్ట్ సిరీస్ అమ్మ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ విపత్తు, జాగ్రఫీ, ఎకనమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 రాష్ట్రాల్లో సెంట్రల్లో ఏ ఎగ్జామ్ రాసినా 80 విధంగా, డిఎస్సి ఆల్సో 80 విధంగా మీకు రేపు అందించబోతున్నాం ఈ టెస్ట్ సిరీస్ సార్. నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్, ఈ టైప్లో ఈ లెవెల్ ఉంటుంది సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతాడు. మన టెస్ట్ సిరీస్లో ఒక క్వశ్చన్ తీసుకొని ఒకటే ఆన్సర్ ఇచ్చే మిగిలిన సంబంధాలు ఉండవు. ఏ ఏంది, బి ఏంది, సి, అన్ని రకాల అంశాలు కవర్ అయ్యే విధంగా మీకు ఉంటాయి. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతాడు. తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఈ నైనిటాల్లో సార్, నైనిటాల్లో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్ మైసూర్లో ఉంది. కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. సరైందేనా? ఓనాం పండుగ కేరళ, హార్న్బిల్ పండుగ నాగాలాండ్, చాట్ పూజ బీహార్. సరైందేనా? ఈ టాపిక్ ద్వారా 400 క్వశ్చన్ల ఆన్సర్లు పైగా మీరు తెలుసుకోగలుగుతారు. 2024లో సాంప్రదాయక ప్రాచీన భాషలుగా
అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ప్రాకృతం, పాలి. గుర్తించారా? 2008లో జాతీయ నదిగా గంగా, 2009లో గంగా డాల్ఫిన్ జాతీయ జలంగా గుర్తించారు, జలచరంగా గుర్తించారు. ఏబి సరైందా? బీడీ సరైందా? బీసీ సరైందా? అన్నీ సరైనవా? ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి. అయ్యా, తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. నైనిటాల్ ప్రాంతంలో ఒక వేటగాడి పేరు మీద నిర్మించారు. బందీపూర్ నేషనల్ పార్క్ ఇది కర్ణాటకలో మైసూర్లో ఉంది. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్. తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే కర్ణాటకలో బందీపూర్. ఆఫ్రికా చీతల సంరక్షణ కేంద్రం అంటే కూనో మధ్యప్రదేశ్లో ఉంది. నమీబియా నుండి 8 చీతలు, సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతలు తెచ్చాం. ఇది రైటే అండి. ఓనం పండుగ కేరళ, హార్న్బిల్ పండుగ నాగాలాండ్, చాట్ పూజ బీహార్. చాట్ పూజ బీహార్ అండి. పండుగల గురించి ఏదో ఒక బిట్ అడతాడు సార్. 2024లో సాంప్రదాయక ప్రాచీన భాషలుగా అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ప్రాకృతం, పాలి. గుర్తించారా? రైటే అండి. 2008లో జాతీయ నది గంగా నది, 2009లో డాల్ఫిన్ జాతీయ జలచరం గుర్తించారు. పై అన్నీ కూడా సరైనవే. పై అన్నీ కూడా చూడండి ఎన్ని బిడ్లు తెలుసుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కొక్క దాంట్లో 10 బిట్స్ ఉన్నాయి. టోటల్ అయినప్పండి నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, రేపు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇలానే ఉంటుంది. మన యాప్ను పర్చేజ్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా మీకు అందిస్తున్నాం. మన యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని జీరా తీసుకొని చదువుకోవచ్చు. ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండు. మధ్యప్రదేశ్లో బీనా, జార్ఖండ్లో బరోని, అస్సాంలో దిగ్బాయ్ చమురు శుద్ధి కేంద్రాలు. కేరళ మొప్లాలు, సిక్కిం లెప్చాలు ఆదిమ జాతులు. 18వ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కలిగి ఉంది. 18వ లోక్సభలో 3వ అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ. తొలి వందే భారత్ రైలు 2019లో ఢిల్లీ నుండి వారణాసి మధ్య నడిచింది. ఏ రైటే అండి? బి రైటే ఉందండి. సి రైటే అండి. డి రైట్ హ్యాండ్. అతిపెద్ద పార్టీ బీజేపీ, రెండోది కాంగ్రెస్, మూడోది సమాజ్వాదీ పార్టీ అని. అన్నీ సరైనది, అన్నీ. ఇక్కడ నుంచి బీట్ ఉంటుంది. ఇదంతా కరెంట్ పాలిటీ సార్. ఇదంతా కరెంట్ పాలిటీ టాపిక్ సంబంధించింది. ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి. ప్రస్తుతం మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పరిపాలన అమల్లో ఉందా? రేఖా గుప్తా దేశంలో 18వ మహిళ ముఖ్యమంత్రి. ఢిల్లీకి ఆమె 4వ మహిళ, 4వ ఉమెన్ సీఎం. వరుస క్రమంలో 9వ సీఎం, మహిళల్లో 9వ సీఎం, దేశంలో 18వ మహిళ. తొలి మహిళ సీఎం సుచేత కృపాలాని, ఉత్తరప్రదేశ్. 2010 ఏప్రిల్ 1 నుండి అందరికీ విద్యా హక్కు చట్టం దేశంలో అమల్లోకి వచ్చిందా?
2018 ఆగస్టు 1 నుండి ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చిందా? 2020 జూలై 29 నుండి న్యూ ఎడ్యుకేషన్ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చట్టం అమల్లోకి వచ్చింది. అన్నీ కూడా సరైనవండి. ఇలాంటి అంశాలు రేపు డిఎస్సి కానీ ఎస్ఐపిసి కానీ గ్రూప్స్లలో అడిగే అవకాశం ఉంటుంది. రేపు ఎగ్జామ్ గ్యారంటీ రేటు పైన తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ చూడండి సార్, గ్యారంటీ బిడ్ సార్, తప్పకుండా ఏరిని అడగబోతున్న బిడ్ సార్. ఈ కింది వాళ్ళలో సరైన జతను గుర్తించండి. లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ మానిక్ కనేల్కర్ 2019లో ఏర్పడింది. తొలి లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ పినాకి చంద్ర ఘోష్. లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ మానిక్ కన్వేల్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వనా, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ రాత్కర, జాతీయ వెనుకబడిన తరగతుల చైర్మన్ అంసరాజ్ గంగారం ఆయిరా, జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ప్రకాశ. ఏ రైటే ఉంది, బి రైటే ఉంది, సి రైటే ఉంది, డి రైటే ఉంది, కానీ ఈ రాంగ్ ఉంది. ఆయన పేరు ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇక్బాల్ సింగ్ లాల్పురా సార్. ఇక్కడ ఏబిసిడి సరైనవి. నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడుగుతలేడు సార్, పూర్తిగా అవగాహనతో ఉన్న అంశాలు అడుగుతుంది. వీటిపైన మీరు ఫోకస్ చేసుకోవాలి. కింది వాళ్ళు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని గుర్తించినాడు. ఎక్కువ కాలం పాటు ఏ జ్యోతిబాస్, పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్. బి పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతిబాస్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్. సి నవీన్ పట్నాయక్, జ్యోతిబాస్, పవన్ కుమార్ చామ్లింగ్, నితీష్ కుమార్. డి పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతిబాస్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్. సార్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సార్ ఎవరిని తీసుకోవాలి సార్ అంటే పవన్ కుమార్ చామ్లింగ్ తీసుకోవాలి. సెకండ్ ఎవరుంటారు సార్ అంటే ఇక్కడ నవీన్ పట్నాయక్ సార్. ఇక్కడ థర్డ్ జ్యోతిబాస్ తీసుకోవాలి సార్. ఫోర్త్ నితీష్ కుమార్. ఇది ఆన్సర్, డి ఆన్సర్. కొంచెం ఇక్కడ రాంగ్ వచ్చేసింది. మరో క్వశ్చన్ చూడండి. ఈ కింది వల్ల సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. 22 లా కమిషన్ అయిపోయింది, 23 ఇంకా నియమించలేదు. 22 లా కమిషన్ చైర్మన్గా రీతురాజు అవస్థి ఈయన. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ వి రామసుబ్రహ్మణ్యమా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తియా, సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ 26 గవర్నరా, 26 ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఏందండి ఇక్కడ అన్నీ కూడా సరైనవి. ప్రముఖుల నియామకాల నుండి గ్యారంటీ బిట్టాడుతుండో లేటెస్ట్ అంశాల నుండి. ఎగ్జామినర్ ఏ టైపులు అడిగినా, ఏ లెవెల్ అడిగినా మీరు ఒక విజేతగా ఇక్కడి నుంచి ఉండాలి సార్. ఒక విజేతగా నిలబడగలగాలి. గతంలో సార్ ప్రతి అంశం కూడా రేపు ఎగ్జామ్లో పాయింట్అవుట్ చేసే అంశాలే, రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న అంశాలే. చూడండి సార్, క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి.
2025 జనవరి 27న యూనిఫామ్ సార్ యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానం ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చిందా? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం రంజన్ ప్రకాష్ దేశ్ కమిటీ నియమించిందా? 2024 జూలై 1 నుండి దేశంలో 3 చట్టాలు అమల్లోకి వచ్చినాయా? భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం, 2018 నుండి నిర్భయ చట్టం దేశంలో అమల్లోకి వచ్చిందా? 17 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటర్ శ్యామ్ శరణ్ నెగ్గిన. క్యాచండి మీరే, ఏబీనా, ఏబిసిడినా, ఏబిసినా? అన్నీ సరైందా? ఏ సరైంది, బి సరైంది, సి సరైంది, డి రాంగు, ఏబి ఇక్కడ ఆన్సరు ఏంటి సార్ అంటే ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏబిసి ఈ. ఏబిసి ఈ ఆన్సర్ ఇది సార్. ఇక్కడ నిర్భయ చట్టం 2013 నుండి అమల్లోకి రావడం జరిగింది. జ్యోతి సింగ్ పాండే లేదా నిర్భయ ఆమె పేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడి నుంచి గ్యారెంటీ అడుగుతారు సార్. ఈ క్రింది వల్ల తప్పను గుర్తించని చెప్పి అడుగుతుంది సార్. 129 రాజ్యాంగ సవరణ, 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించిందా? వక్ఫ్ బోర్డు సవరణ అధ్యయనం కోసం నియమించిన కమిటీ జగదాంబిక పాల్ కమిటీనా? పిపి చౌదరి కమిటీ 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించిందా? 2026 లోక్సభ అసెంబ్లీ స్థానాల్ని పెంచకూడదు, తగ్గించకూడదు, అది 93వ రాజ్యాంగ సవరణ ప్రకారమా? కుల్దీప్ సింగ్ కమిషన్ నియోజకవర్గాల పెంచడం తగ్గించడం కోసం నియమించారా? ఇందులో తప్ప అన్నీ కూడా ఇందులో రైటే. ఈ మధ్య డీలిమిటేషన్ పైన రేపు నియోజకవర్గాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువ ఉంది, ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి రేపు స్టాలిన్ నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రతినిధుల మీటింగ్ కూడా జరగబోతున్న సంఘటన స్టాలిన్ నాయకత్వంలో. ఇది గ్యారంటీ బిట్టాను 2 రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణ నుండి ఇక్కడ నుండి తప్పకుండా అడగబోతాను బిట్ సార్. ఈ కింది వారు తప్పును గుర్తించండి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నియమించిందా? ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రజనీష్ కుమార్ మిశ్రా కమిషన్ నియమించిందా? తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారిస్తున్న కమిషన్ పినాకి చంద్రఘోష. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ విద్యుత్ కొనుగోలు అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ను నియమించిందా? సుప్రీంకోర్టుకు 51వ చీఫ్ జస్టిస్ డాక్టర్ సంజీవ్ ఖన్నా. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఎనఫ్ సార్. రేపు ఎగ్జామ్లు అడగబోతున్న కీలకమైన అంశాలు సార్ ఇవే సార్. రేపు పోటీ పరీక్షల్లో వీటిపైన ఎగ్జామ్లో ఫోకస్ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ సార్. ఈ కింది తప్పులను గుర్తించండి. దేశంలో 40 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రాలు 2 ఉన్నాయి. దేశంలో 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రాలు 2 ఉన్నాయి. దేశంలో 90 అసెంబ్లీ స్థానాలు కలిగిన 2 ఉన్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన 5 ఉన్నాయి. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన 2 ఉన్నాయి. 40 అంటే మిజోరం 40, గోవా 40, 70 అంటే ఢిల్లీ 70, ఉత్తరాఖండ్ 70, 90 అంటే ఛత్తీస్గఢ్ అంటే హర్యానా 90,
ఛత్తీస్గఢ్ 90. 5 అంటే నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఓకే, త్రిపుర. ఈ 5 60 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్నాయి సార్. కానీ 81 అసెంబ్లీ స్థానాలు ఓన్లీ జార్ఖండ్ మాత్రమే 2 చోట్ల లేవు. ఇది రాంగ్ సార్. ఇక్కడ అంటే కరెంటు పాలిటీ మీద లేటెస్ట్ అంశాలపై ఈ విధంగా ఈ లెవెల్లో మనకు అడుగుతున్నాడు. ఈ విధంగా ఇలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీకు యాప్లో కావాల్సినంత విధంగా ఉంటుంది సార్. యాప్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి సార్. త్వరలో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.